హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పైథాన్ ఫ్రమ్ ది బిగినింగ్ అంటే స్క్రాచ్ నుంచి మీకు ఈ బూట్ క్యాంప్లో మీకు నేర్పిస్తాను. ఇది ఒక 7 or 10 days బూట్ క్యాంప్ నేను మీకు ఈ సూర్య టెక్ని అకాడమీలో నేను మీకు పోస్ట్ చేస్తాను. సో ఈరోజు డే 1. సో ఏం చేస్తానంటే ఫస్ట్ వై వీ నీడ్ టు లెర్న్ పైథాన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే పైథాన్ ఎందుకు మనం నేర్చుకోవాలి, సో పైథాన్ ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తున్నాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో చూడండి, వేర్ పైథాన్ యూజ్. పైథాన్ ఒక టాప్ 10 అప్లికేషన్స్ ప్రజెంట్ ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఈ పైథాన్తో అంటే, ఇక్కడ నేను ఎడ్జిరేఖ అనే వాళ్ళు బ్లాగ్లో చూస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే వెబ్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తాం, గేమ్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తాం, మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి యూజ్ చేస్తాం, డేటా సైన్స్ అండ్ డేటా విజువలైజేషన్, ఇలా చాలా రకాలుగా మనం ఈ పైథాన్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ వెబ్ డెవలప్మెంట్ పైథాన్ ఎలా చేస్తామంటే, పైథాన్ అనేది బేసికల్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, దాన్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఎందుకంటే మన ఈ పైథాన్ని ఎనీ ప్లేస్, ఎనీ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ టెక్నాలజీకి సంబంధించి ఒక కంప్యూటర్స్లో కానీ, మన డేటా సైన్స్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎనీ ప్లేస్ మనం ఈ యొక్క పైథాన్ అనేదాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంట్ మనం అంటే వెబ్సైట్ డిజైన్స్ చేయాలనుకోండి, అందులో కూడా మనం ఈ పైథాన్ యూస్ చేస్తాం. అంటే జాంగో అని, ఫ్లాస్క్ అని కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయండి. సో ఆ ఫ్రేమ్వర్క్స్ యూస్ చేసుకుని మనం వెబ్ డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. సో వెబ్ డెవలప్మెంట్ చేయాలంటే కేవలం ఓన్లీ పైథాన్ ఒకటి నేర్చుకుంటే మనకు సరిపోదు. హెచ్టిఎంఎల్ అని, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఇలా కొన్ని మనం నేర్చుకుని వెబ్ డెవలప్మెంట్ కోర్స్, దాంట్లో ఈ పైథాన్ అనేది మనం యూస్ చేస్తూ ఉంటాం. గేమ్ డెవలప్మెంట్ కంటే మన యూజర్ గేమ్స్ డెవలప్ చేసుకోవడానికి ఈ పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది మెయిన్, ఈ లాంగ్వేజ్లో మన కోడ్ అంతా రాస్తాం. సో ఒక్కొక్కటిగా మనం తెలుసుకున్నాం కదా. సో వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. వెబ్సైట్ డిజైన్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నా ల్యాప్టాప్లో చూడండి, ఇక్కడ స్పాటిఫై అనే ఒక యాప్ మీకు కనిపిస్తుందండి కింద. సో ఈ స్పాటిఫై యాప్ మనందరికీ తెలిసిందే కదా, మనం సాంగ్స్ వింటాం ఈ స్పాటిఫై యాప్లో. పర్టికులర్గా ఈ స్పాటిఫై యాప్ అనేది ఈ పైథాన్ యూజ్ చేసుకునే వాళ్ళు చేశారండి. సో నెక్స్ట్ గేమ్ డెవలప్మెంట్, అనేక సో మెనీ గేమ్స్ మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ మషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడండి, 2021లో లేదా 2020లో కూడా ఈ మషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ ప్లాట్ఫామ్ చాలా బాగా రీచ్ అయింది. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ కానివ్వండి, అంటే ఒక పర్సన్ మన కెమెరా ఓపెన్ చేసి మనం ఒక పర్సన్ని డిటెక్ట్ చేస్తున్నామంటే అది ఒక పర్సన్ ఫ్లవరా అనేది మన ఫోన్ మనకి చెప్తూ ఉంటుంది. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అదేనే కాదండి, గూగుల్ కానివ్వండి, గూగుల్లో మనం చూడండి ఇక్కడ డేటా సైన్స్ అండ్ డేటా విజువలైజేషన్ అంటే మీరు చూడండి, మన యూట్యూబ్లో ఎప్పుడైనా ఒక కైండ్ ఆఫ్ సెర్చెస్ మనం చేస్తాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సాంగ్స్ అంటే ఇష్టం అనుకోండి, నేను ఎప్పుడు ఒక పర్సన్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ తగ్గ సాంగ్స్ నేను ఎప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను ఓపెన్ చేసినప్పుడు యూట్యూబ్ ఆ పర్టికులర్ జానర్కి సంబంధించిన మ్యూజిక్ అనేది నాకు గూగుల్ యూట్యూబ్ ఆల్గరిథం చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎక్కువగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కొరకు కనుక నేను ఎక్కువ సెర్చ్ చేస్తున్నాను అనుకోండి, సో నాకు అదే రికమెండ్ చేస్తుంది కదా. సో ఇవన్నీ డేటా సైన్స్లోకి వస్తాయి. నెక్స్ట్ బిగ్ డేటా అని ఇంకా చాలా ఉంటాయండి, అవన్నీ మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. డెస్క్టాప్ అప్లికేషన్స్ చేయడానికి అంటే ఈ ల్యాప్టాప్స్ సంబంధించి డెస్క్టాప్ అప్లికేషన్స్ చేయడానికి అంటే ఈ క్రోమ్ చూడండి, ఈ వాట్సాప్, ఈ జూమ్, ఇలా కొన్ని యాప్స్ డౌన్లోడ్ తయారు చేయడానికి ఈ పైథాన్ యూస్ అవుద్ది. సో వెబ్ స్క్రాపింగ్ అప్లికేషన్స్, క్యాడ్ మనకు తెలిసే ఉంటుంది. ఆడియో అండ్ వీడియో అప్లికేషన్స్ అంటే మన ఆడియో ప్లేయరు, వీడియో ప్లేయరు, ఇవన్నీ కూడా చాలా వరకు వెబ్ అప్లికేషన్స్కి మనం ఈ పైథాన్ యూస్ చేసుకుని మనం చేస్తాం. అప్పట్లో అయితే జావాలో చేసేవారండి. ఇప్పటికీ జావా ఇస్ ఆబ్వియస్లీ నెంబర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ జావా ఏంటంటే మనం జావా చేయాలంటే దానికంటే ముందుగా చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. సి++ అని ఇంకా చాలా 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 మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం నేర్చుకోవాలి. జావా అయితే ఇట్స్ ఏ హ్యూజ్, అది ఒక అనంతం. సో ఈ పైథాన్ కూడా చాలా పెద్దదే. బట్ కానీ ఈ పైథాన్ అనేది ఈజీగా మనం నేర్చుకోవచ్చు. సో ఈ పైథాన్ ఎవరెవరు నేర్చుకోవచ్చు, ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయంటే, పైథాన్ ఏ ఒక్కరైనా నేర్చుకోవచ్చు. ఒక బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఏదైనా సరే మీరు పైథాన్ నేర్చుకుంటే ఈజీగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు అవ్వచ్చు. సో నేను పే స్కేల్ మీకు చూపిస్తానండి. యావరేజ్ శాలరీ, ఆఫ్ పైథాన్ డెవలపర్
ఇన్ ఇండియా. చూడండి ఇక్కడ యావరేజ్ శాలరీ అంటే బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మన అంటే మనం చూస్ చేసుకున్న వేరియేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నామా, మషిన్ లెర్నింగ్ కోసం చేస్తున్నామా, సో అలా పైథాన్లో డిఫరెంట్ డిఫరెంట్ వేరే వేరుగా ఉంటాయి కదండి కేటగిరీస్. సో ఆ కేటగిరీని బట్టి ఒక పైథాన్ డెవలపర్కి 423K అంటే 4,23,000 వరకు సంపాదించవచ్చు. యాజ్ లో యాజ్ 2 lakhs per annum మనం సంపాదించవచ్చు. సో ఎక్కువగా టాప్ మనకి ఒకవేళ మన బాగా స్కిల్డ్ పర్సన్ అయితే ఒక 9 lakhs వరకు మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇట్స్ బేస్డ్ ఆన్ పైథాన్ డెవలపర్ అని చెప్పాం, కానీ ఇది ఏంటి అందులో స్పెసిఫికేషన్ మనం చెప్పలేదు కదా. ఇప్పుడు చూద్దాం. ఏఐ ఇంజనీర్ శాలరీ ఇన్ ఇండియా. ఇప్పుడు చూడండి ఇట్స్ అరౌండ్ గ్లాస్ డోర్ చూస్తున్నాను నేను. ఇట్స్ అరౌండ్ 8 lakhs per annum. చూడండి ఏఐ ఇంజనీర్ అంటే. సో ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా మనం ఈజీగా చేయొచ్చండి బై యూజింగ్ పైథాన్. సో ఇది ఎవరైనా, మీరు ఇంజనీరింగ్ సంబంధించి ఉన్నా లేకపోతే మీరు ఆర్ట్స్ చదువుతున్నా, మీరు ఏం చదువుతున్నా సరే ఈ పైథాన్ అనేది మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. సో బిఫోర్ గోయింగ్ టు దాట్ మనకి కొన్ని రిక్వైర్మెంట్స్, మన పైథాన్ నేర్చుకోవాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ మనకు కావాలి. సో ఆ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, మీరు విండోస్ వాడుతున్నా, మ్యాక్బుక్ వాడుతున్నా, ఏం వాడుతున్నా python.org. సో ఈ python.orgలోకి వెళ్ళిన తర్వాత మీరు డౌన్లోడ్ సెక్షన్లో ఈ పైథాన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక నోటిఫికేషన్ చూపిస్తుంది, నెక్స్ట్ 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 అని చెప్పేసి మీరు ఈ యొక్క పైథాన్ని మీ సిస్టంలోకి ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. సో తర్వాత ఏం చేయాలంటే, సో మీరు ఫస్ట్ అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇలా పైథాన్ ఐడిఈ అని కింద మీకు విండోస్లో చూపిస్తుంది కదండి సెర్చ్ బార్ ఇక్కడ. సో ఆ సెర్చ్ బార్లో మీరు పైథాన్ అని మీరు టైప్ చేస్తే మీకు వస్తాయి ఐడిఈ ఆర్ పైథాన్ లాంచర్. ఇలా పైథాన్ ఐడిఈ అనేసి మీకు విండోస్లో చూస్తే ఇలా ఓపెన్ అవుతుందండి షెల్. సో ఇది ఇక్కడ వరకు మీకు క్లియర్ అయితే నెక్స్ట్ మనం ఫర్దర్గా ముందుకు వెళ్దాం. జస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవడమే. విండోస్ విజార్డ్ ఓపెన్ అవుతుంది కదండి, నెక్స్ట్ యాక్సెప్ట్ చేస్తారు, నెక్స్ట్ అన్నీ ఇలా నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఇన్స్టాల్ అయిపోద్ది. ఏదైనా ఎక్కడైనా యాక్సెప్ట్ చేయమంటే మాత్రం ఖచ్చితంగా మీరు టిక్ చేసి యాక్సెప్ట్ చేయండి. సో మ్యాక్లో అయినా సేమ్ ప్రాసెస్ మీరు చేసేయచ్చు. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే, సో మనకు ఒక ఐడిఈ కావాలండి. సో పైచార్మ్ అనే ఒక ఐడిఈని నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మనం ఇక్కడ దాకా చేసుకుంటే సరిపోద్ది, కానీ నేను పైచార్మ్ అనే ఒక ఐడిఈని కూడా, అంటే ఒక మనకి ఆ కోడ్ రాయడానికి ఒక ప్లే గ్రౌండ్ అని మీరు అనుకోవచ్చు. సో ఈ పైచార్మ్ డౌన్లోడ్ చేద్దాం. ఎలా డౌన్లోడ్ చేయాలి మీకు చూపిస్తే చూడండి. సో ఇది jetbrains.com కనిపిస్తుందండి. ఈ jetbrains.comలో మీకు ఈ పైచార్మ్ అనే ఒక ఐడిఈని చూస్తారు. సో ఇదండి పైచార్మ్ మనం చూసేది. ఇక్కడ మన ఓఎస్, నాది మ్యాక్ ఓఎస్ కాబట్టి నేను మ్యాక్ ఓఎస్లో డౌన్లోడ్ చేసుకుంటాను. సో ఇక్కడ మీకు 2 టైప్స్ కనిపెడతాయి, ఏంటంటే ప్రొఫెషనల్, కమ్యూనిటీ. సో ప్రొఫెషనల్ వచ్చేసి మనం వెబ్ డిజైనింగ్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వీటికి యూస్ చేస్తాం. కమ్యూనిటీ వెర్షన్ వచ్చేసరికి ఇట్స్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్, ఎవరైనా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకోండి మీ సిస్టంలో, ఓకేనా. పెద్ద ప్రాసెస్ ఏముండదు, మీరు డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేసుకుంటారు అంతే. దట్స్ ఈజీ ప్రాసెస్. తర్వాత మీకు ఆ యాప్ ఇలా కనిపిస్తుందండి, పైచార్మ్ అని మీకు కనిపిస్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఒకవేళ ఈ పైథాన్ డౌన్లోడ్ ఇవన్నీ చేసుకోవడానికి మీకు అవసరం, నాకు అంత బోర్ అని అనిపిస్తే, ప్రపంచంలో మీరు ఎక్కడైనా చేసుకోవాలని అనుకుంటే ఈ రిప్లెట్.com, మీకు స్పెల్లింగ్ చూసి కనిపిస్తుందండి. ఈ సారీ
రిప్లెట్ replit.com అనే దాంట్లో మీరు ఈ పైథాన్ని చేసుకోవచ్చు. సో నెక్స్ట్ హోమ్లోకి వెళ్తారు, లేదా న్యూ రిప్లెట్ చూడండి. న్యూ రిప్లెట్ ఈ లాంగ్వేజ్ మనకి వన్స్ మీరు అందరూ రిజిస్టర్ అవ్వాలండి. రిజిస్టర్ అయిన తర్వాత సో పైథాన్కి వెళ్తారు. సో దానికి ఏదైనా మీరు నేమ్ ఇచ్చుకోండి. హలో వరల్డ్ ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకుంటారు, రిప్లెట్ క్రియేట్ చేస్తారు. ఓకే, సో చూడండి ఈ హలో వర్డ్ అని తీసుకున్నాను కదా, సో అందులోకి వెళ్తాను. సో తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇది కంప్లీట్ వెబ్ సర్వీస్ అండి. మీకు ఒక ట్యాబ్లో కానీ ఫోన్లో కానీ మీరు ఎక్కడైనా దీన్ని చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఏదైనా ప్రాజెక్ట్స్, మీరు పైథాన్ ప్రాజెక్ట్స్ ఇక్కడ చేసుకుని ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళినప్పుడు వాటిని చేయాలనుకున్నా మనం ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ దాకా మీకు అర్థమైందంటే మనకి రేపటి నుంచి మనం కంప్లీట్ ప్రోగ్రామింగ్ మీద ఫోకస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.